నమస్తే, వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. మిషన్ కాకతీయ ద్వారా చెరువులో పూడికలు తీసి ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం వల్ల నేడు చెరువులు నిండుకుండల జలకళ సంతరించుకున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్పల్లి శివారెడ్డిపేట చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలు ఎత్తుకుని భారీ ర్యాలీ నిర్వహించి చెరువు వద్దకు చేరుకుని గంగ పూజలు, కట్టమైసమ్మ పూజలు నిర్వహించి గంగకు హారతి ఇచ్చారు. సందర్భంగా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మలు ఆడి నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాధించింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఒక డిపార్ట్మెంట్ రోజు ఒక డిపార్ట్మెంట్ తీసుకొని విద్యది ఒక రోజు, వైద్యంది ఒక రోజు, వ్యవసాయంది ఒక రోజు, చెరువులది ఒక రోజు, కరెంటు ఒక రోజు, ఇట్లా తీసుకొని ఏం చేసినాము, పక్క రాష్ట్రాల్లో ఉన్నదానికి తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నదానికి తేడా ఏంది అనేటటువంటిది చూపిస్తున్నటువంటి కార్యక్రమమే ఈ దశాబ్ది ఉత్సవాలు. దశాబ్ది అంటే నేను మొన్ననే చెప్పిన 10 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రం ఏం సాధించిందా అంటే, దశాబ్ది కాలంలో శతాబ్దిలో జరగాల్సినటువంటి 100 సంవత్సరాల్లో జరగాల్సినటువంటి ప్రగతిని 10 సంవత్సరాల లోపల జరిపినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, చాలా మంచి కార్యక్రమం చేసినందుకు మా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, నిర్వాహకులు, ముఖ్యంగా ఒక మాట చెప్పాలా, ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ